హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అర్థమెటిక్ వీడియోస్, అలాగే రీజనింగ్, అలాగే జీకేని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ట్రిక్స్ అనేవి, కరెంట్ అఫైర్స్, ఇలా అన్ని రకాల వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీకు లింక్స్ డిస్క్రిప్షన్లోను, అలాగే మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ కూడా దొరుకుతాయి. అక్కడ నుండి ఎవరైనా చూడాలనుకుంటే ఈ వీడియోస్ అన్నీ కూడా మీరైతే చూడొచ్చు. టుడే వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి కదా. యాజ్ ఆఫ్ నౌ మనకి చూసుకున్నట్లయితే నిన్న కొత్తగా 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలవ్వడం జరిగింది. వాటితో కలుపుకుంటే ఇప్పటిదాకా ప్రజెంట్ అయితే టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో 7 నోటిఫికేషన్స్ అయితే విడుదలవ్వడం జరిగింది. చాలామందికి నోటిఫికేషన్ మొత్తం అన్ని విడుదలయ్యాయని చెప్పి క్లారిటీ లేదు. అలాగే నోటిఫికేషన్ ఏజ్ విషయంలో మనకి కానిస్టేబుల్, మనకి ఎస్ఐ కానీ ఈ ఏజ్ అనేది ఎంత ఉండాలి, అర్హతలు ఏంటి, ఇలా చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఆంధ్ర స్టూడెంట్స్కి డౌట్స్ ఏంటి అంటే తెలంగాణలో ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకుంటే రిజర్వేషన్ ఎంత ఉంటుంది, ఇలాంటి ఏజ్ లిమిట్ ఎంత, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా చాలామందికి అయితే ఉన్నాయి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు జాబ్స్ అన్నీ కూడా 7 నోటిఫికేషన్కి సంబంధించి క్లియర్ కట్గా వయసు ఎంత ఉండాలి, అలాగే మనకి అర్హతలు ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా, హైట్, ఇవన్నీ కూడా, ఈవెంట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో మొట్టమొదటిగా ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే అడుగుతున్న డౌట్స్ ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకి రిజర్వేషన్కి సంబంధించి అడుగుతున్న డౌట్స్ చూసినట్లయితే గతంలో మనకి ఓపెన్ కేటగిరీలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకి ఆంధ్ర వాళ్ళకి 20% రిజర్వేషన్. 20% అంటే ఇది 20% రిజర్వేషన్ అని కాదు. సో చాలామంది 20% నాన్ లోకల్ వాళ్ళకి అని అనుకుంటారు, కాదు. సో ఇది ఓపెన్ కేటగిరీ 20% అయితే ఉండేది గతంలో, కానీ ఇప్పుడు కేవలం 5% మాత్రమే అయితే ఇవ్వడం జరిగింది. సో 95% 100లో మనకి 100 ఉద్యోగాలు ఉంటే అందులో 95 ఉద్యోగాలు, అంటే 95% ఉద్యోగాలు అనేవి కేవలం లోకల్ వాళ్ళకి, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఉంటారో 1 నుండి 7వ తరగతి దాకా వాళ్ళు ఏ స్కూల్లో అయితే చదివిన వాళ్ళు ఉంటారో, సో ఆ స్టడీ సర్టిఫికేట్ ప్రకారం ఆ ప్లేస్లో వాళ్ళని అయితే మనకి లోకల్ క్యాండిడేట్స్ కింద అయితే కేటాయించడం జరుగుతుంది. సో మీరు ఆ తెలంగాణలో ఏ జిల్లా మనకి అప్లై చేసుకోవాలి, ఏ జిల్లా కింద మీరు లోకల్ వాళ్ళు వస్తారు అంటే 1 to 7th క్లాస్ ఎక్కడైతే మీరు చదివిన స్కూల్ ఉంటుందో ఆ స్కూల్ ఏ జిల్లాలోకి అయితే వస్తుందో ఆ జిల్లాలో మీరైతే లోకల్ క్యాండిడేట్స్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 95% ఉద్యోగాలు అయితే లోకల్ క్యాండిడేట్స్కి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. సో మిగతా 5% ఏదైతే ఉన్నాయో, చాలామంది 5% నాన్ లోకల్ అని అయితే అనుకుంటారో, కానీ కరెక్ట్గా చెప్పాలంటే ఇది నాన్ లోకల్ కాదు, ఇది ఓపెన్ కేటగిరీ. అంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో మెరిట్లో వాళ్ళకి 5% ఉద్యోగాలు అనేవి వస్తాయి. ఆ 5%లో మనకి తెలంగాణ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. తెలంగాణ వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి, ఈ 5% ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికి ఆంధ్ర వాళ్ళైనా సరే, వేరే వాళ్ళైనా సరే, ఎవరు అప్లై చేసుకున్నా సరే 5%లో మనకి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి అంటే ప్రత్యేకంగా 95% లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి 5% నాన్ లోకల్, ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే రిజర్వ్ చేయబడినవి అని అర్థం కాదు. ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు వేరే రాష్ట్రాల వాళ్ళు. కాకపోతే ఇది ఓపెన్ కేటగిరీ, అంటే ఓపెన్ ఎవరికైనా ఇస్తారో, ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. తెలంగాణ జాబ్స్కి ఆంధ్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కానీ 5% ఓపెన్లో మాత్రమే మీకు అర్హత అయితే ఉంటుంది. ఓపెన్ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు హై మెరిట్ తెచ్చుకోగలనుకుంటే సరే కనుక ఈ 5%లో అయితే పోటీ పడి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఏపీ స్టూడెంట్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందా అంటే, మీరు ఓపెన్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి కాబట్టి వేరే రాష్ట్రంలో అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మీకు ఓపెన్ కిందకైతే పరిగణించడం జరుగుతుంది కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. అలాగే క్యాస్ట్ రిజర్వేషన్ అనేది కూడా మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ, ఓబీసీ కానీ, ఇలాంటి రిజర్వేషన్ అనేది కూడా నాకు తెలిసినంత వరకు అయితే మీకైతే వర్తించదు. మీరు కేవలం ఓపెన్కి సంబంధించిన ఏజ్ లిమిట్ సరిపోతే కనుక ఓపెన్ కేటగిరీలో అయితే ఆంధ్ర స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని మీద నాకు ఒక 0.01% మాత్రమే డౌట్ ఉంది. మోస్ట్లీ ఈ విధంగానైతే ఉంటుంది. మీరు కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. మోస్ట్లీ మీకైతే ఏజ్ కానీ, క్యాస్ట్ రిజర్వేషన్ కానీ మనకి వేరే రాష్ట్రాల్లో అప్లై చేసుకున్నప్పుడు అయితే మీకైతే వర్తించదు. ఓకే, సో ఇక ఏజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద నోటిఫికేషన్స్ మనకి 1 జూలై 2022. ఓకే, మీకు చాలామందికి ఈ రోజు అంటే ఏప్రిల్ నాటికి కానీ, మే నాటికి కానీ కొంతమంది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. అలా కాదు, మనకి నోటిఫికేషన్లు క్లియర్గా ఇచ్చారు కాబట్టి 1 జూలై 2022 నాటికి మీకు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక ఆ ఏజ్ అనేది సరిపోతే మాత్రమే మీకు అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. మీరు గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి సెర్చ్ చేస్తే చాలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతాయి. ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ 2 కాలమ్స్ ఉంటాయి, ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఒకటి మనకి యాజ్ ఆఫ్ నౌ అని చెప్పి డేట్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ యాస్టీస్గా మనకి మార్క్ లిస్ట్లో మనకి అఫీషియల్గా మీ 10th మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద డేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ రోజు డేట్ కాకుండా 1 జూలై 2022 డేట్ అనేది ఎంటర్ చేసి
క్యాలిక్యులేట్ అని కొట్టినట్లయితే కనుక మీకు ఏజ్ అనేది ఎన్ని రోజులు ఉంది అంటే 30 సంవత్సరాల లేదా 29 సంవత్సరాల 8 నెలల 3 రోజులు ఎగ్జాక్ట్గా డేస్తో సహా మీ ఏజ్ అనేది 1 జూలై 2020 నాటికి 22 నాటికి ఎంత ఉంది అని చెప్పి అక్కడైతే క్లియర్గా డిస్ప్లే అయితే అవ్వడం జరుగుతుంది. మీ ఏజ్ అనేది అక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే 30 సంవత్సరాల లోపు అయితే మనకి రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. కాబట్టి మీకు 30 సంవత్సరాల కన్నా తక్కువ 30 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాల కన్నా తక్కువ కానీ ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండకూడదు. ఎగ్జాక్ట్గా అంటే 30 సంవత్సరాల ఒక్క నెల ఉన్నా సరే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. 30 సంవత్సరాలు కానీ అంతకంటే తక్కువ కానీ 29 సంవత్సరాల 11 నెలల మనకి 27 రోజులు ఈ విధంగా 30 సంవత్సరాలు కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటే మాత్రమే 1 జూలై 2022 నాటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అండి. అప్పుడు మాత్రమే మీకు అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాలిక్యులేటర్ కొట్టుకుని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1 జూలై 2022 అని కొట్టుకుని ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారో దానికి ఎంత ఏజ్ అడిగాడు అన్న దాన్ని బట్టి సో మీకు ఏజ్ సరిపోతుందా లేదా అని చెప్పి మీ అంతటా మీరే స్వయంగా చెక్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక 1 బై 1 నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకి పెద్ద నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకి 15,000కి పైగా ఉద్యోగాలతో మొట్టమొదటి నోటిఫికేషన్ అయితే పోలీస్ కానిస్టేబుల్ అయితే విడుదల అవ్వడం జరిగింది కదా. సో మెయిన్ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ ఓకే సో ఓపెన్ కేటగిరీలో ఉన్న క్యాండిడేట్స్కి ఏజ్ ఎంత ఉండాలి ఈ నోటిఫికేషన్కి అంటే 18 నుండి 25 సంవత్సరాలు. యాక్చువల్గా 18 నుండి 22 ఉంది. సో 3 సంవత్సరాలు అందరికీ కూడా పెంచారు కాబట్టి 18 నుండి 25 సంవత్సరాల లోపు ఓకే మీకు ఇందాక చెప్పినట్టుగా 1 జూలై 2022 నాటికి క్యాలిక్యులేట్ చేసుకుంటే 25 సంవత్సరాల లోపు వయసు ఉంటే కనుక ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఈ పోలీస్ కానిస్టేబుల్ 1వ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ ఎస్టీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మళ్ళీ అదనంగా +5 మనకి +5 అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 25 + 5 30. సో 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉంటే కనుక ఈ కేటగిరీ వాళ్ళు అయితే పోలీస్ కానిస్టేబుల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకి కూడా మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ కానిస్టేబుల్ నుండి మనకి 4 రకాల నోటిఫికేషన్స్ అయితే విడుదల అవ్వడం జరిగింది కదా. ఈ 4 నోటిఫికేషన్కి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 18 నుండి 25 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీకి, 18 నుండి 30 సంవత్సరాలు ఓబీసీ ఈడబ్ల్యూసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి అర్హత ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా లేదా ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ అంటే మనకి 10+2కి ఈక్వలెంట్గా ఉన్న పరీక్ష ఏదైనా సరే పాస్ అయ్యి మీకు ఏజ్ లిమిట్ ఉంటే కనుక పోలీస్ కానిస్టేబుల్ 1వ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీనికి సంబంధించి మనకి ఫిజికల్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే 167.6 లేదా అంతకంటే ఎక్కువ కానీ మీకు హైట్ అయితే ఉండాలి. ఖచ్చితంగా మినిమం 167.6 అయితే మటుకు మనకి పురుష అభ్యర్థులు మెన్ క్యాండిడేట్స్కి అయితే హైట్ ఉండాలి. ఉమెన్కి అయితే 152.5 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనకి కానిస్టేబుల్లో 3 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే మనకి ఎస్ఏలో ఉన్న ఒక నోటిఫికేషన్ టోటల్గా 4 నోటిఫికేషన్లకి సేమ్ ఈ హైట్ మనకి ఉమెన్కి అయితే ఉండాల్సి ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్లో మనకి డ్రైవర్కి అలాగే మనకి ఎస్ఏలో మనకి ఫింగర్ ప్రింట్ కానీ మనకి కమ్యూనికేషన్ కానీ ఉంది కదా. ఈ 2 నోటిఫికేషన్కి మాత్రం మనకి డిఫరెంట్ హైట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 6 నోటిఫికేషన్లు 4 కానిస్టేబుల్ 2 ఎస్ఐ ఉన్నాయి కదా. అందులో మనకి 3 కానిస్టేబుల్ ఒక ఎస్ఐకి ఇక్కడ మెన్షన్ చేసిన హైట్ అనేది ఒక కానిస్టేబుల్ ఒక ఎస్ఐకి అయితే వేరే హైట్స్ ఉన్నాయి. వాటిని గురించి కూడా చెప్తాను. ప్రస్తుతం ఈ మొట్టమొదటి నోటిఫికేషన్కి మాత్రం 167.6 పురుష అభ్యర్థులకి 152.5 అయితే మహిళా అభ్యర్థులకి హైట్ ఉంటే కనుక మీరు ఈ ఉద్యోగాలకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పోలీస్ కానిస్టేబుల్ 2 ఓకే ఇందులో మనకి డ్రైవర్ మెకానిక్ రిలేటెడ్ జాబ్స్ అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ ఇందాక చెప్పాను కదా అన్నిటికీ 18-25 ఓసీకి 18-30 ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీకి అయితే సేమ్ ఏజ్ అయితే దీనికి కూడా ఉంటుంది. దీని అర్హత వచ్చేసరికి మీరు 10వ తరగతి అలాగే ఐటీఐ చేసి ఉంటే కనుక మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ మెకానిక్లో 36 పోస్ట్ కోడ్ అయితే మనకి దీనికైతే విద్యార్హత ఏంటి అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ దాంతోపాటుగా మనకి లైట్ మోటార్ వెహికల్ ఓకే ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ నెంబర్తోనో లేదా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కానీ మీకు కనుక ఉండి ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ అర్హత కానీ ఉంటే 36వ పోస్ట్ కోడ్కి అప్లై చేసుకోవచ్చు. లేదా మిగతా జాబ్స్కి 10థ్తో పాటుగా ఐటీఐ ఉంటే కనుక ఏజ్ లిమిట్ సరిపోతే కనుక మిగతా ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దీనికి హైట్ మీకు చెప్పాను కదా. సో డ్రైవర్ ఉద్యోగాలకైతే మనకి కొన్ని పోస్టుల కోడ్లకి సంబంధించి 34, 35, 36కి హైట్ అనేది డిఫరెంట్గా అయితే మనకి ఈ జాబ్స్కి అయితే ఉంటుందని చెప్పి దీనికైతే 162 సెంటీమీటర్లు ఉన్నా సరే పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు అయితే 152.5 పోస్ట్ కోడ్ 34కి అయితే మహిళా అభ్యర్థులకి 152.5 ఉన్నా సరే మీరైతే ఈ కానిస్టేబుల్ డ్రైవర్ మెకానిక్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికైతే హైట్ తక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే గమనించగలరు.
నెక్స్ట్ వచ్చేసరికి పోలీస్ కానిస్టేబుల్ మూడవ నోటిఫికేషన్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా మనకైతే నిన్న విడుదల అవ్వడం జరిగింది. ఈ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కూడా సేమ్ ఏజ్ ఓపెన్ కేటగిరీకి 18-25, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీకి 18-30 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. దీనికి విద్యార్హత ఏంటి అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ మీకు పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఓకే మనకి టు డ్రైవ్ లైట్ మోటార్ వెహికల్ యాజ్ అన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. మీకు లైసెన్స్ అనేది నోటిఫికేషన్ విడుదల చేసే టైంకి అయితే లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండి ఇంటర్మీడియట్ కానీ దాని ఈక్వలెంట్ కానీ క్వాలిఫికేషన్ ఉండి ఈ ఏజ్ లిమిట్ ఉంటే కనుక మీరు ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ కూడా సేమ్ హైట్ గతంలో చెప్పుకున్నట్లుగా మనకి ఫస్ట్ నోటిఫికేషన్లో ఉన్నట్టుగా 167.6 మనకి మెన్ క్యాండిడేట్స్కి, 152.5 మహిళా క్యాండిడేట్స్కి అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక పోలీస్ కానిస్టేబుల్ 4వ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్. ఓకే, ఇది కూడా రీసెంట్గా నిన్న విడుదల అవ్వడం జరిగింది. 4వ నోటిఫికేషన్ మనకి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించింది. దీనికి కూడా మనకి వయసు వచ్చేసరికి ఓపెన్ కేటగిరీ 18-25, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ 18-30 సేమ్ ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలన్నిటికీ కూడా సేమ్ ఏజ్ అయితే ఉంటుంది, గమనించగలరు. సో దీనికి సంబంధించి అర్హత ఏంటి, విద్యార్హత అప్లై చేసుకోవడానికి అంటే ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ 10+2 కానీ లేదా ఇంటర్మీడియట్ దానికి ఈక్వలెంట్ కానీ మీకు క్వాలిఫికేషన్ ఉండి దాంతోపాటుగా మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ టు డ్రైవ్ లైట్ మోటార్ వెహికల్. ఓకే, సో డ్రైవింగ్ లైసెన్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేసిన లైసెన్స్ ఉండి ఇంటర్ కానీ దానికి ఈక్వలెంట్ కానీ చేసి ఈ ఏజ్ లిమిట్ ఉంటే మీరు ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి వీడియోస్ కానీ మనకి ఎవరైతే మనకి హస్బెండ్ దగ్గర నుండి మనకి డైవర్స్ తీసుకున్న వాళ్ళు కానీ విడోస్ కానీ ఉంటే కనుక అటువంటి కేటగిరీ వాళ్ళకి సపరేట్గా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అలాగే హోమ్ గార్డ్గా చేస్తున్న వాళ్ళకి కానిస్టేబుల్లో వాళ్ళకి కూడా సపరేట్ ఏజ్ అయితే ఉంటుంది. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని రకాలు ఉంటారో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకుంటే కనుక మీకు సపరేట్ ఏజ్ అయితే ఉంటుంది, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పోలీస్ కానిస్టేబుల్ 4వ నోటిఫికేషన్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా సేమ్ 167.6, 152.5 హైట్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో టోటల్గా 4 నోటిఫికేషన్స్ అయితే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి ఇప్పటిదాకా అయితే మనకైతే విడుదలవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి అన్నిటికీ కూడా ఈవెంట్స్ అయితే మాత్రం ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మొత్తం అన్నిటికీ కూడా సేమ్ ఈవెంట్స్ అయితే 3 ఈవెంట్స్ అనేవి కామన్గా అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఎస్ఐ 4 రకాల నోటిఫికేషన్స్ ఏవైతే కానిస్టేబుల్ విడుదలయ్యాయో 2 రకాల ఎస్ఐ మనకి విడుదలవడం జరిగింది కదా. మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ 6 నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉండి మీరు ఈ 6టికి అప్లై చేసుకుంటే ప్రస్తుతం 6 అయితే విడుదలైనాయి కదా కానిస్టేబుల్ ఎస్ఐ అయితే కనుక ఈ 6టికి అప్లై చేసుకుంటే మీకు ఒకే యూనిట్ అయితే కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఒక్కొక్కదానికి మళ్ళీ రన్నింగ్, మళ్ళీ మనకి హై జంప్, లాంగ్ జంప్ ఈ విధంగా మనకి ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్కసారి అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ ఎగ్జామ్ అయితే మనకి సిబిటి మనకి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో నార్మల్ రిటర్న్ ఎగ్జామ్ రాత పరీక్ష మాత్రం మీరు అన్నిటికీ అటెండ్ అవ్వాలి. కానీ సో ఈవెంట్స్ అయితే మీరు ఒక ఈవెంట్కి అటెండ్ అయితే కనుక మీకు అయితే సరిపోతుంది అని అయితే మనకి మెన్షన్ చేశారు. ఇది ఒకటి కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. సో ఈ ఈవెంట్స్ అనేవి అన్నిటికీ కూడా ఈ 6 నోటిఫికేషన్కి మనకి ఈవెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే పురుష అభ్యర్థులు మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1600 మీటర్ల రన్నింగ్ రేస్ అనేది అయితే కండక్ట్ చేస్తారో వీళ్ళకి టైం వచ్చేసరికి 7 minutes 15 seconds అయితే మీకు మ్యాక్సిమం టైం అయితే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 800 మీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. వీళ్ళకి మనకి టైం ఎంత అంటే మనకి 5 minutes 20 seconds అయితే మనకి టైం అయితే కేటాయించడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. పురుష అభ్యర్థులకి 1600 మీటర్లు, మహిళా అభ్యర్థులకి 800 మీటర్లు. పురుష అభ్యర్థులకి మ్యాక్సిమం టైం వచ్చేసరికి మెన్ క్యాండిడేట్స్కి 7 minutes 15 seconds ఉంటాయి. మహిళా అభ్యర్థులకి 5 minutes 20 seconds అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, జనరల్గా అయితే మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్కులు వస్తూ ఉంటాయి. సో ఎక్కువ స్కోర్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ మార్కులు, మెరిట్లో మనకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఈవెంట్స్ అయితే మనకి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, అంటే మ్యాక్సిమం ఈ టైంలో కంప్లీట్ అయిందా లేదా అని చూస్తారో. సో కానీ కొన్ని ఉద్యోగాలకి ఈసారి ఏం చేశారు అంటే మెరిట్ అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఎంత టైంలో కంప్లీట్ చేస్తారన్న దాని మీద కూడా మీ యొక్క మార్క్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. సో మనకి నోటిఫికేషన్లో మనకి గ్రేడేషన్ టేబుల్ అని చెప్పి ఆన్సర్ 1లో అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇది అన్ని పోస్టులకి కాదు, మనకి ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ కోడ్ నెంబర్ 22 to 25 చూసుకున్నట్లయితే, సో ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే పోస్ట్ కోడ్ నెంబర్ 22 చూసుకున్నట్లయితే ఇది కానిస్టేబుల్ నోటిఫికేషన్ 1కి సంబంధించింది. ఒకసారి మీరు ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి చెక్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఒకటి చూపిస్తున్నాను. ఇదైతే మెయిన్గా మనకి 15,000కి పైగా ఉద్యోగాలు ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో కొన్ని పోస్టులకు సంబంధించి మీకైతే మార్క్స్ అనేవి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1600 మీటర్ల రన్నింగ్ రేస్ ఏదైతే పురుష క్యాండిడేట్స్కి కండక్ట్ చేస్తారో వాళ్ళు కనుక ఆ
1600 మీటర్ని 4 మినిట్స్ 15 సెకండ్స్ లేదా అంతకన్నా తక్కువ సమయంలో కంప్లీట్ చేస్తే కనుక మీకు 100 మార్కులు అంటే 100కి 100 మార్కులు అనేది అయితే మీకు కేటాయిస్తారో, మీరు 4 మినిట్స్ 16 సెకండ్స్ టు 4 మినిట్స్ 35 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 95 మార్కులు, 4 మినిట్స్ 36 సెకండ్స్ నుండి 4 మినిట్స్ 55 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 90 మార్కులు, 4 మినిట్స్ 56 నుండి 5 మినిట్స్ 15 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే 85 మార్కులు. ఈ విధంగా మీ యొక్క టైంను బట్టి ఓకే. సో మ్యాక్సిమం అయితే 7 మినిట్స్ 15 సెకండ్స్ కదా, ఇది దాటి ఉంది 11, 12 అనేది ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే వాళ్ళకి సంబంధించి, ఎందుకంటే వాళ్ళకి టైం అనేది కొంచెం ఎక్కువ అయితే కేటాయిస్తారు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. సో మిగతా వాళ్ళకి మాత్రం అంటే మ్యాక్సిమం మీరు కనుక మ్యాక్సిమం టైంలో అంటే ఇచ్చిన టైంలో మీరు జస్ట్ 1 సెకండ్ అటు ఇటుగా 7 మినిట్స్ 15 సెకండ్స్ మ్యాక్సిమం టైంలో మీరు కంప్లీట్ చేస్తే మీకు కేవలం 50 మార్కులు మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఓకే. సో దాన్ని బట్టి మీరు అయితే గమనించవచ్చు 100 ఎక్కడ 50 ఎక్కడ అంటే మీకు 50 మార్కులు వేరియేషన్ అయితే వస్తుంది. సో మీరు కనుక లేట్గా కంప్లీట్ చేస్తే కొన్ని రకాల ఉద్యోగాలకి అనేది, సో కొన్ని ఉద్యోగాలు క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి మీకు ప్రాబ్లం అయితే లేదు. మీరు లాస్ట్లో వచ్చినా సరే ఇన్ టైంలో జస్ట్ 7 మినిట్స్ 15 సెకండ్లో కంప్లీట్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ జాబ్స్కి కనుక మీరు చూసుకున్నట్లయితే లీస్ట్ మార్క్స్ 50 ఉంటే హైయెస్ట్ మార్క్స్ 100 ఉంది, అంటే 50 మార్కులు వేరియేషన్ అనేది ఉంది. కాబట్టి టైం అనేది కూడా మీకు ఇక్కడ కీలకంగా అయితే మారనుంది కొన్ని ఉద్యోగాలకి. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు, 3 మినిట్స్ 5 సెకండ్స్ లేదా అంతకన్నా తక్కువ కంప్లీట్ చేస్తే 100 మార్కులు అనేవి వస్తాయి. సో మీరు కూడా ఒకసారి ప్రతి నోటిఫికేషన్లోనూ సో ఈ విధంగా కొన్ని ఉద్యోగాలకి అయితే మనకి టైం అనేది ఇచ్చారో దాన్ని బట్టి మార్కులు మెరిట్ అనేది కూడా యాడ్ అవుతుంది. అలాగే కొన్ని ఉద్యోగాలకి నార్మలైజేషన్ పద్ధతి కూడా పాటిస్తున్నారు. ఒకసారి మీరు కూడా ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో చెక్ చేసుకోగలరు. సో నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్. ఓకే. లాంగ్ జంప్ విషయానికి వస్తే మనకి జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4 మీటర్లు అయితే లాంగ్ జంప్ అయితే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 2.50 మీటర్లు అయితే మనకి కేటాయించడం జరిగింది. అలాగే షార్ట్ పుట్ వచ్చేసరికి వెయిట్ వచ్చేసరికి 7.26 కేజీలు మనకి పురుష అభ్యర్థులకి, 4 కేజీలు వచ్చేసరికి మహిళా అభ్యర్థులకి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. జనరల్కి 6 మీటర్లు, ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 4 మీటర్లు అయితే మనకి డిస్టెన్స్ అయితే కేటాయించారు. ఇది మాత్రం జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఇది ఎక్కువ మీటర్లు మీరు త్రో చేస్తే ఎక్కువ మార్కులు అలాంటివి ఏం లేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే ఇదైతే. సో బట్ వేరేజ్ రన్నింగ్ వచ్చేసరికి మాత్రం కొన్ని ఉద్యోగాలకి, అన్నిటికీ కాదు కొన్ని ఉద్యోగాలకి అయితే మీకు మార్కులు మెరిట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఈవెంట్స్ ఏదైతే రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ ఈ 3 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కానిస్టేబుల్లో ఉన్న 4 నోటిఫికేషన్లకి, ఎస్ఐ నోటిఫికేషన్లు 2 మొత్తం 6 నోటిఫికేషన్లకి కూడా యథావిధిగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే సేమ్ టైమింగ్ సేమ్ ప్రాసెస్ అయితే మొత్తం అన్నిటికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మనకి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ 1 చూసుకున్నట్లయితే దీనికి వయసు వచ్చేసరికి ఓపెన్ కేటగిరీకి 21 to 28 21 నుండి 28 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. సో ఆంధ్ర వాళ్ళకి సంబంధించి మీకు సేమ్ ఓసీకి ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో ఆంధ్ర వాళ్ళకి కూడా అదే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ కేటగిరీలోనే అప్లై చేసుకోవాలి కాబట్టి, వేరే రాష్ట్రం కాబట్టి రిజర్వేషన్ అయితే ఉండదు కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఉండదు, మోస్ట్ ప్రాబ్లీ 99% అయితే అంతే ఉంటుంది. మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి 21 to 33 వయసు అయితే ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి +5 ఓకే 28 +5 మనకి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీకి అప్పర్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 21 నుండి 33 సంవత్సరాల దాకా కూడా మిగతా వాళ్ళు అయితే మనకి అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీకి మాత్రం 21 to 28 అయితే అప్లై చేసుకోవాలి. దీనికి అర్హత వచ్చేసరికి మీకు డిగ్రీ కానీ దానికి ఈక్వలెంట్ కానీ ఓకే 10+2+3 మనకి ఈక్వలెంట్ ఏదైనా ఉంటే సరికి మనకి అప్లై అయితే మీరైతే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఫింగర్ ప్రింట్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఇంకొక నోటిఫికేషన్ అయితే విడుదలవడం జరిగింది కదా, దానికి కూడా సేమ్ 21 to 28, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ ఎస్టీకి 21 to 33 అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. దీనికి వచ్చేసరికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మనకి బీఈ, బీటెక్లో కానీ కొన్ని గ్రూప్స్ అయితే మెన్షన్ చేశారు, ఐటీ రిలేటెడ్ కానీ, అలాగే డిప్లొమా మనకి ఏదైతే కంప్యూటర్ రిలేటెడ్ ఉంటుందో, అలాగే బీఎస్సీ కంప్యూటర్ కూడా మనకి కొన్ని స్పెసిఫిక్ గ్రూప్స్ అయితే మెన్షన్ చేశారో. సో ఒకసారి మీరు నోటిఫికేషన్లో ఎవరైనా మనకి రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని అర్హతలు ఉంటే కనుక మీరు సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. సో సేమ్ ఏదైతే ఈవెంట్స్ ఇందాక మాట్లాడుకున్నామో సబ్ ఇన్స్పెక్టర్కి 2 నోటిఫికేషన్ కూడా సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్కి మాత్రం హైట్ మాత్రం మనకి ఏదైతే డ్రైవర్ ఉద్యోగాలకి కానిస్టేబుల్లో చెప్పుకున్నామో సో ఆ హైట్ అయితే దీనికి ఉంటుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్కి అయితే నార్మల్గా కానిస్టేబుల్కి మనకి ఏదైతే హైట్ అవి ఉన్నాయో అవే ఉంటాయి. సో కేవలం కానిస్టేబుల్, డ్రైవర్ ఉద్యోగాలకి ఈ ఫింగర్ ప్రింట్ ఏదైతే కమ్యూనికేషన్ ఉందో వాటికి ఆ 2 ఎస్సీలో ఒకదానికి, కానిస్టేబుల్ ఒకదానికి మాత్రం హైట్ అనేది వేరియేషన్ ఉంది. సో ఒకసారి మీకు ఇందాక చెప్పాను కదా, దాంట్లో సేమ్ హైట్ అనేది దీనికి ఉంటుంది. డ్రైవర్ ఉద్యోగాలకు ఉన్న హైట్ అనేది దీనికి, నార్మల్ ఉద్యోగాలకు ఉన్న హైట్ అనేది అయితే ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి అయితే ఉంటుంది. ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి.
సో నెక్స్ట్ మనకి గ్రూప్ 1 ఓకే. మనకి కానిస్టేబుల్ 4 నోటిఫికేషన్లు చూసాం. ఎస్ఐ 2 నోటిఫికేషన్లు చూసాం. 6 నోటిఫికేషన్లు కంప్లీట్ అయినాయి కదా. ఇంకా ఎక్స్ట్రాగా గ్రూప్ 1 ఒకటి నోటిఫికేషన్. సో టోటల్గా 6+1 7 నోటిఫికేషన్లు అయితే ఇప్పటిదాకా తెలంగాణలో అయితే విడుదలవ్వడం జరిగింది. ఈ 7వ నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనకి డిగ్రీ అర్హతతో మనకి చాలా టైప్ ఆఫ్ జాబ్స్ అనేవి గ్రూప్ 1లో సబ్ కేటగిరీ మనకి డిప్యూటీ కలెక్టర్ అని మనకి పోలీస్ అని చెప్పి ఇలా రకరకాల జాబ్స్ అయితే ఇందులో మనకి తహసీల్దార్ అని రకరకాల జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఏజ్ లిమిట్ కూడా కొన్ని ఉద్యోగాలకి అయితే 18 నుండి 44 సంవత్సరాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలకి 18 నుండి 31, కొన్ని ఉద్యోగాలకి 21 నుండి 31 ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ అయితే ఉండడం జరిగింది. ఎక్స్ట్రాగా మళ్ళీ +5 మనకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కామన్గా మనకి SC, ST, EWS, OBC వాళ్ళకి అయితే ఉంటుంది. ఓపెన్ వాళ్ళకి మాత్రం ఇక్కడ మెన్షన్ చేసిన ఏజెస్ అనేవి అయితే ఉంటాయి. అలాగే డిగ్రీ అర్హతతో మోస్ట్లీ నోటిఫికేషన్లో మనకైతే ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో మీకు నోటిఫికేషన్ లింక్స్ అన్ని కూడా TSL PRBకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అలాగే గ్రూప్ 1 TSPSCకి సంబంధించి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు క్లియర్ కట్గా ఇంకా చూడకపోతే కనుక నోటిఫికేషన్ మొత్తం క్లియర్ కట్గా మొత్తం అన్ని కూడా చెక్ చేసుకుని క్లియర్గా మీరైతే రెడీ చేసుకుని ఉంచుకోండి. గ్రూప్ 1కి అయితే TSPSకి సంబంధించి OTPR క్రియేట్ చేసుకుని ఉంటే కనుక ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోండి. లేకపోతే కనుక ఫ్రెష్గా మిస్టేక్స్ లేకుండా కొత్త డిస్ట్రిక్ట్ ప్రకారం క్లియర్ కట్గా అన్ని తెలుసుకుని తప్పులు లేకుండా మిస్టేక్స్ లేకుండా OTPR అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఇంకా అప్కమింగ్ మనకి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా విడుదల ఉన్నాయి. అలాగే ఇంకేదైనా నోటిఫికేషన్స్ విడుదలైతే మీకు తప్పకుండా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మీకు ప్రస్తుతం 7 నోటిఫికేషన్కి సంబంధించి మోస్ట్లీ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయి అని అనుకుంటున్నాను. అలాగే సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అప్లై చేసేటప్పుడు కొన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th మార్క్ లిస్ట్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ OBC నాన్ క్రిమినల్ వాళ్ళు ఎవరన్నా ఉన్నా EWS వాళ్ళు ఎవరన్నా ఉన్నా సరే మీరు రీసెంట్ క్యాస్ట్ అయితే సరే అప్లై చేసి అయితే రెడీగా పెట్టుకోండి. సో అది కూడా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం కనుక కావాలి కాబట్టి సో మోస్ట్లీ అప్లోడ్ చేయమని కూడా అడుగుతారు. ఒకసారి నోటిఫికేషన్లో చెక్ చేసుకుని కావాల్సిన సర్టిఫికేట్స్ కూడా మీరు రెడీ చేసి అయితే పెట్టుకోండి. సో ఇంకా మీకు ఇప్పటిదాకా మ్యాక్సిమం అన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోలో మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు వాటిని కూడా మీకు క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే. అలాగే అథమెటిక్ రీజనింగ్ కానీ జీకే ట్రిక్స్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఫ్రీగా మీరైతే అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ అయితే చూడొచ్చు. ఒకసారి మీరు ఏమన్నా చూడాలనుకుంటే ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా మీరు రికమెండ్ అయితే చేయండి. ఓకే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే సోషల్ మీడియా లింక్స్ టెలిగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ ఆ లింక్ మీకు వర్క్ అవ్వలేదు అనుకుంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని కానీ లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి కింద మన ఛానల్ లోగో ఉంది కదా ఈ లోగో వస్తుంది. మీరు కన్ఫర్మ్ చేసుకుని మనకి దాదాపుగా 36,000 మంది అయితే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నారో కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.